అంటే ఇప్పుడు మీరు ఆయుర్వేదం అనేది ఈ ఈ అడవిల నుంచే మొత్తం చెట్ల నుంచే సేకరిస్తారా మొత్తం మీరు ఇక్కడ నుంచే శ్రీశైలం అడవుల లోపల అచ్చంపేట అడవుల లోపల కొన్ని మూలికలు సేకరించుకుంటాము. ఇక్కడ మాకు అందుబాటులో దొరికేటటువంటి ఈ మూలికలను కూడా తీసుకుంటాం. అంటే మొత్తం అంటే చిన్న నేల ఉసిరి గాని వేప చెట్టు గాని ఇంకా రకరకాలుగా ఉంటాయి కదా. నేల ఉసిరి అంటే అది జీర్ణ వ్యవస్థ లోపల కండ్ల పసిరికల లోపల అద్భుతంగా పనిచేస్తుంది. ఫ్యాటీ లివర్ అనేటటువంటి సమస్య చాలా మందిలో ఇబ్బంది పెడుతుంది. ఈ ఫ్యాటీ లివర్ సమస్య ఎందుకు వస్తుంది అంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, ఎక్కువ మటను మధు మాంసాలు తీసుకోవడం వల్ల, వ్యాయామం చేయలేకపోవడం వల్ల, తిన్న ఎంబడే మనము నిద్రపోవడం వల్ల, నడవలేక ఈ విధంగా చాలా మందికి ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. ఆ ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించాలి అంటే నేల ఉసిరి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆ నేల ఉసిరి తింటే ఏమవుతుంది తెలుసా, అది ఎంత చెడు ఉంటది డాక్టర్ సాబ్. తిన్న తిండి కూడా ఒకవేళ అన్నం తిన్న తర్వాత కడుపు నిండా అన్నం తింటాం కదా, తిన్న తర్వాత ఆ నేల ఉసిరి తిన్నామనుకో, నేల ఉసిరి తిన్నామనుకో దాని చేదు అనేది చాలా విపరీతంగా ఉంటది. తిన్నదంతా బయటకు వచ్చేటట్టు ఉంటది. కానీ దాని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయి అంటే, గతంలో మేము కాలేజ్ టైంలో ఇట్లే మీలాంటి వాళ్ళు డాక్టర్లు ఇట్లా తింటే చాలా ఉపయోగాలు ఉంటాయి అది అని చెప్పేసి చెప్పేవాళ్ళం. అప్పుడు అది ఎక్కడ అంటే మురుగు ఉంటది, మురుగు కాలువలు అక్కడ ఎక్కువ వండేదంట. దాన్ని తీసుకొని మేము తినేవాళ్ళం. అదే ఆ వల్లనే మేము ఇంత ఆరోగ్యంగా ఉన్నామని మేము అనుకుంటాం. మీరు ఒక్కసారి దాని గురించి చూడండి. చిన్న ఉస్కరవ మనము అన్నంలో వస్తుంటేనే ఎంతో పండ్లు జిల్లు మండిపోతాయి. మీరు నేను న్యాచురల్ రెమెడీ చెప్తున్నాను డైరెక్ట్ గా. ఆ నేల ఉసిరిని తీసుకొని నోట్లో పెట్టుకొని నమిలి నేను సన్నని ఉస్కరవ్వలు ఇస్తాను. ఆ ఉస్కరవ్వలు నోట్లు వేసుకుంటే సునాయాసంగా పిండి కరిగినట్లు కరిగిపోతాయి. అంటే దానికి ఎంత అద్భుతమైనటువంటి శక్తి ఉంది. కిడ్నీ లోపల ఉన్నటువంటి రాళ్ళు కానీ, బ్లాడర్ లోపల ఉన్నటువంటి రాళ్ళు కానీ, గాల్ బ్లాడర్ లోపల ఉన్నటువంటి రాళ్ళు కానీ అంత సునాయాసంగా కరిగి బయటికి తీసేటటువంటి కెపాసిటీ దాని లోపల ఉంది. కానీ అంత చేదు ఇప్పుడు ఎవరైనా తినగలుగుతారా? మనము తినుట వేమ తీయనుండు అంటే వేమన శతకంలో మనం చదివే ఉన్నాం. ఏదైనా ఒకటి మూలిక ఆహారం పడిరానటువంటిది ఏదైనా కూడా, పాము విషాన్ని అయినా కూడా మనం రోజు తింటా పోతుంటే ఆ పాము విషయం కూడా శరీరంలో ఏ పని చేయకపోతుంటుంది. అదే విధంగా ఇంత అద్భుతమైనటువంటి మొక్క నేల ఉసిరి మనం అది అంత చేదు అని అనుకోకూడదు. అయితే మనం ఎంతో అది నూలి పురుగులు, పేగు లోపల